భారతీయ జనతా పార్టీ కోన్రావుపేట మండల శాఖ అధ్యక్షులు మిర్వాల్ కార్ బాలాజీ ఆధ్వర్యంలో శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల మండల వ్యాప్తంగా రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారని, ప్రభుత్వం వెంటనే సకాలంలో సహాయం చేయాలని డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా పంట పొలాల్లో నీరు నిలవటం వల్ల వరిధాన్యం పూర్తిగా కింద పడిపోయిందని, రైతులు కోతకైన అవకాశం లేకుండా పోయిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జింకా వెంకట్, ముష్నం శ్రీనివాస్, కడర్ల వికాస్, చల్ల జితేందర్, మల్లెబైన విజయ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో చాలా మంది రైతులు నష్టపోయారు. కొన్ని వందల ఎకరాలలో ఇప్పటికీ నీళ్లున్నాయి. ఇటుపక్కకు ఉన్న గ్రామస్తులకు అటుపక్కకు ఉన్నాయి. ఆ బ్రిడ్జి నిర్మాణం చేపడితే వాళ్ళు బాగుపడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ పనులన్నీ తొందరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పనులన్నీ పక్కకెట్టి ఏదైతే జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ మీద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడ ఉండి ఇక్కడ ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు. ఇది సబబు కాదని తెలియజేస్తూ, ఒకవేళ ఈ పనులన్నీ చేయని ఎడల భారతీయ జనతా పార్టీ కోన్రావుపేట మండల శాఖ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కోన్రావుపేట మండల కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి ఈరోజు రైతుల గురించి ఒక చిన్న సమస్యను చెప్తున్నాను. ఎందుకంటే అకాల వర్షాల వల్ల వీటి సెంటర్లకు లాట్లు పోవడానికి ఇబ్బందికరంగా ఉన్నది. మరి ఆ తువ్వలు ఎలాగైతే ఉన్న అధికారుల, మరి మీ రాజకీయ నాయకుల ఎవరైనా సరే ల్యాండ్ పోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం, రైతులను ఇబ్బంది పడుతున్నాం. దాన్ని వెంటనే సాల్వ్ చేసి, ఇంకొక విషయం ఏంటంటే అక్కడ రైతులు జోకినట్లు జోకంగా మిగిలినట్లు అంటే జోకినట్లే ఉల్టా కింద పోసి ఆరు నింపడానికి మా ఇళ్ళకి సంత తీసుకుపోయి మళ్ళీ ల్యాండ్ నింపడం వేయడం జరుగుతుంది. అది ఇమీడియట్ గా మీరు పడితే మంచి పద్ధతి కాదు. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాన్ని నష్టపోయినాం. నాలుగవ వర్షానికి కింద పడ్డే వాళ్ళు వాటికి మేము రైతులను ఇక్కడ మిషన్లు దొరకక, అలాగే వీటి జాగ్రత్త లేక ఇబ్బంది పెడుతుంటే మమ్మల్ని రైతులు మర్చిపోయి మీరు ఓట్ల మోదులు పడ్డారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఇక్కడ మీరైనా ఉన్న అధికారులైనా ఖచ్చితంగా ఆ తువ్వల కొంచెం మరమా చేసి మేము పోసి జోకిన అట్లను అటువంటి అవి ఖచ్చితంగా మాకు సంబంధించుంటే ఆ అడ్డు మేము ఆదేశం సిద్ధంగా ఉన్నాం. జై కిషన్, జై జవాన్.